హలో, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? సో ఏం చేయాలో తెలియక ఎడిటింగ్ చేసుకున్న తర్వాత అసలుకే బైక్ ఇప్పటికి 25th డిసెంబర్ క్రిస్మస్ రోజు నైట్ 12 దిగాను. హలో, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను చాలా బాగున్నాను. సో యాక్చువల్గా మనం ఇప్పుడు త్రిశూర్ నుంచి తాడేపల్లిగూడ నుండి ట్రావెల్ చేస్తున్నాం. సో ఈ ట్రైన్ వచ్చేటప్పటికి 08540 కొల్లంలో నుంచి విశాఖపట్నం వెళ్ళే శబరిమల స్పెషల్ ఎక్స్ప్రెస్ అన్నమాట. సో మీరు చూడొచ్చు మార్నింగ్ సన్ రైజ్ వచ్చేటప్పటికి. సో దీని ముందు ఏమైందో తర్వాత ఇప్పుడు చెప్తాను. సో ఇది వచ్చేటప్పటికి త్రిశూర్లో ఉన్న వెయిటింగ్ హాల్ అనమాట. సో 1 అవర్కి వచ్చేటప్పటికి 30 రూపీస్ తీసుకుంటాడు. సో ఆల్రెడీ 8:30 నుంచి 11:30 దాకా ఉన్నాను, ఎందుకంటే ఈ ట్రైన్ వచ్చేటప్పటికి 2.5 hours డిలేలో ఉంది. సో అందుకే సో ఏం చేయాలో తెలియక ఎడిటింగ్ చేసుకున్న తర్వాత కోలా కూడా తీసుకున్నా. సో ట్రైన్ వచ్చేటప్పటికి 11:30 అయింది, ఆల్మోస్ట్ 11:50 అయ్యింది. సో ఇంకా ట్రైన్ ఎక్కి పడుకున్న, అదంతా ఏం రికార్డ్ చేయలేదు. సో మార్నింగ్ లేచిన తర్వాత ట్రైన్ నుంచి బయట చూస్తే మంచి ఫాగ్తో మంచి నీట్గా లొకేషన్స్ అన్నీ ఉన్నాయి. సో అన్నీ నాకు నచ్చింది, షూట్ చేసుకున్నాను. సో బ్యాక్గ్రౌండ్ ఏదైనా పెడితే కొంచెం డిస్టర్బెన్స్ కానీ కాపీరైట్ పడుతుంది అని చెప్పి నేను ఎప్పుడూ ఏం పెట్టను. సో మ్యాక్సిమం ఐ విల్ కంటిన్యూ విత్ ద ఓన్ సౌండ్స్ అనమాట, నాకు అదే ఇష్టం. యాక్చువల్లీ ట్రైన్ వచ్చేటప్పుడు ఈ స్పీడ్లో వెళ్తుంది, కానీ కంటిన్యూస్గా ఈ స్పీడ్లో వెళ్ళుంటే ఎగ్జాక్ట్ టైంకి రీచ్ అయ్యేవాళ్ళం. కానీ ఏంటంటే అక్కడక్కడ స్లోగా వెళ్తూ ఉంది, అందుకే మాకు చిరాగ్గా ఉంది. యాక్చువల్గా నేను 26th ఈవినింగ్ 6 కానీ 8 కానీ రీచ్ అవుదాం అనుకున్నాను. కానీ ఏంటంటే ఈ ట్రైన్ అసలుకే 2.5 hours డిలేలో ఉంది ట్రైన్. ఏం జరుగుతుందో చూడాలి. యాక్చువల్గా నాకు మార్నింగ్ వచ్చేటప్పుడు లొకేషన్స్ కంటే చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ నేను తమిళనాడు వచ్చిన తర్వాత చూసిన ఫస్ట్ ఇదే అనమాట. నాకు కొంచెం ఎక్సైట్మెంట్ అనిపించింది చూసిన తర్వాత, అందుకే రికార్డ్ చేశాను. ఎందుకో ఈ కొండ తీసినప్పుడు నాకు ఒకటే బీజిఎం వచ్చింది. మెత్తూరున మరిగిన చీట మెత్తూరున మొదలు వేట చూపుగా నిమిషిత ఓరగంట కోట కన్ఫమంట ఎవరికి అందదు అతని రేంజు ఓరగంట కోట కన్ఫమంట. ట్రైన్ వచ్చేటప్పటికి ఏరియాలో కరువు తీసుకుంది. సో ఈ కరువు వచ్చేటప్పటికి మన రాజమండ్రి దగ్గర ఉన్న కరువులా కనిపిస్తుంది అనుకుంటే అసలు అంతలేం కనిపించలేదు. సో అందుకని నేను డిసప్పాయింట్ కూడా అయిపోయాను అనమాట. సో ఇది వచ్చేటప్పుడు సేలం జంక్షన్ అనమాట. సో ఇక్కడి నుంచే మనకు అందమైన లొకేషన్స్ అంతా స్టార్ట్ అయినాయి. సో ఇది వచ్చేటప్పటికి సేలం రైల్వే స్టేషన్. డిఎన్కే గాడు అన్ని పోగీలు మంచిగా ఇచ్చి మాకు పోగే మాత్రం పాత పోగే పడేశాడు. దొంగనా కొడుకు చూడటానికి అసలు నాకు ఎక్కబోతే అవ్వలేదు. ఇది వచ్చేటప్పుడు నేను అనమాట మార్నింగ్ చూడండి ఎలా ఉన్నానో. యాక్చువల్గా ముఖం అసలు చుట్టూ ఏమీ సరిగ్గా లేదు, ఏదో అలా షాలో పెట్టుకుని మేనేజ్ చేసుకున్నాను అంతే. యాక్చువల్గా లాస్ట్ వీడియోలో చెప్పినట్టు నేను కరుంగలి మాల వేసుకుంటాను కదా. నేను ఏంటంటే ఈ వీడియోలో అంటే నేను త్రిశూర్ నుండి స్టార్ట్ అయ్యేటప్పటికి అసలు నా రూమ్లో నేను కరుంగలి మాల మర్చిపోయాను. నేను ఆ మాల ఎలా మర్చిపోయాను నాకు ఇప్పటికే డౌట్ అనమాట. ఏం చేస్తాం, అలా రాసి పెట్టుంది అంతే. ఏంటో ఇంకా మురుగన్ ఇక్కడ రానంటున్నట్టు అనిపించింది. ఇంటికి వస్తాలే, కంగారు పడండి. మురుగన్ కూడా చూడండి, పచ్చడి పంట పొలాలు ఎంత గుడ్ మార్నింగ్ చెప్తున్నట్టు అనిపించిందో. ఇదంతా చూసినప్పుడు నేను ఎగ్జాక్ట్గా మా కోనసీమలో కూడా ఇలాగే ఉండొచ్చు అనేది ఇలాగే ఉంటుంది అని ఇంకా సగర్వంగా చెప్పుకోవచ్చు. మార్నింగ్ వ్యూస్ ఇలా చూసినప్పుడు నాకు అయితే ఎగ్జాక్ట్ కోనసీమ గుర్తొచ్చింది. సన్లైట్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. చూడండి ఒకసారి, కొండలు వెనకాల నుంచి వస్తున్నట్టు అనిపించింది. సో నాకు తెలిసి యాక్చువల్లీ ఇదంతా వచ్చేటప్పటికి ఈస్టర్న్ ఘాట్స్ అనమాట. ఐ థింక్ వీఆర్ అఫీషియల్లీ వేర్ ఇన్ ద ఈస్టర్న్ ఘాట్స్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత లొకేషన్స్ అంతా చాలా బాగున్నాయి. సో ఇది వచ్చేటప్పటికి తమిళనాడు దాటిన తర్వాత సేలం అనే స్టేషన్ దాటిన తర్వాత నుంచి మొదలవుతాయి అనమాట. సో యాక్చువల్గా సేలం ఆ ఏరియాకి వచ్చేటప్పటికి కొంచెం కోనసీమ ఇలాంటి వైపు వస్తుంది. ఎటు చూసిన కొండలతో పాటు పచ్చడి పొలాలు, కొబ్బరి చెట్లు, చాలా బాగుంది ఇక్కడ లొకేషన్స్ వచ్చేటప్పటికి. సో మేబీ నేచర్లో అయితే సేలంకి మంచి పేరు కూడా ఉన్నట్టుంది. ఐ థింక్ దేర్ ఈజ్ అ లొకేషన్ కాల్ ఏర్కాడ్. మేము ఆల్రెడీ ఒకసారి ట్రిప్ కూడా వెళ్ళొచ్చాం, కానీ దానికి ఎప్పుడూ నేను వీడియో తీయలేదు. సో ఇది వచ్చేటప్పటికి
సేలం కూడా ఎయిర్కట్ దగ్గరే మేబీ అదిదా నాకు తెలిసి అదే అనుకుంటే ఈస్టర్న్ ఘాట్స్ కూడా. సో ఎగ్జాక్ట్గా చెప్పాలంటే లొకేషన్ చాలా అంటే చాలా బాగున్నాయి. లొకేషన్ చూడండి ఎంత బాగుందో. హిల్ స్టేషన్ చాలా అంటే చాలా నీట్గా కనిపిస్తున్నాయి. తమిళనాడులో వచ్చేటప్పటికి మీ హిల్ స్టేషన్స్ లొకేషన్స్ ఫేమస్. సో ద ఎగ్జాక్ట్ గ్రీనరీ ఇన్ దిస్ ఏరియా చాలా అంటే చాలా బాగుంది. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ చాలా అంటే చాలా బాగుంది. మొత్తం ఫాగ్ తో ముంచేస్తుంది ఇట్స్ లైక్ వావ్ అనమాట. సో ఎగ్జాక్ట్ గా చూడండి అసలు మీకు సూర్యుడు కూడా కనిపించకుండా ఉన్నాడు. ఏదైనా వింటర్ సైడ్ మార్నింగ్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకో నాకు మేబీ యాక్చువల్గా పొంగల్కి వచ్చేటప్పటికి అయితే ఇంకా ఎక్సైట్మెంట్ ఉంటానేమో నేను. ఎందుకంటే నాకు తెలియదు యాక్చువల్గా వింటర్లో వచ్చేటప్పటికి సన్ రైజ్ వచ్చేటప్పుడు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ చిన్నగా ఉంటుంది సూర్యుడు వచ్చేటప్పటికి. ఆ చిన్న సూర్యుడు కూడా ఎప్పుడు మనకు కనిపించడు. ఇంకా ఇప్పుడు మబ్బుల చోట లేదంటే ఆ పొగ వెనకాలో అలా కనిపించేటప్పుడు ఇంకా అంటే ఇంకా బ్రైట్గా మనకు కనిపిస్తూ ఉంటుంది. అక్కడ నుంచి రిఫ్లెక్షన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. అంటే యాక్చువల్గా నాకు వచ్చేటప్పుడు ఇంత డీటెయిల్గా చెప్పడం అంటే చాలా ఇష్టం అనమాట. అందుకు ఇంకా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం లేదంటే డీటెయిల్గా మాట్లాడదాం నాకు ఎప్పటి నుంచో ఆశ. సో దాని గురించి ఇంకా స్టడీ చేసుకుని నేను ఇంకా డీటెయిల్గా చెప్తాను. నేను ట్రై చేస్తూ ఉంటాను. యాక్చువల్లీ నా సీట్ వచ్చేటప్పటికి ఇక్కడ కాదు, వేరే ప్లేస్లో అనమాట. సరే ఖాళీగా ఉందని కూర్చుందాం. ఇన్ ద ఇయర్ ఆఫ్ 2025లో వచ్చేటప్పటికి నేను ఈ రోడ్లో ఒక 8 to 10 times ఇది ఖచ్చితంగా ట్రావెల్ చేసి ఉంటాయి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మార్చి నుంచి నాకు కేరళలో నాకు జాబ్ షిఫ్ట్ అయింది. కాని నుంచి నాకు వచ్చేటప్పటికి ఎవ్రీ 3 monthsకో 2 monthsకి ఇంటికి వెళ్తూ ఉంటాను. కాబట్టి నాకు ఎగ్జాక్ట్లీ ఈ రూట్లోనే నాకు ఒక 4 సార్లు వెళ్ళిన ఇంటికి, రిటర్న్ కూడా 4 సార్లు వస్తాను. కాబట్టి అలా ఒక 10 సార్లు, అదొక 8 సార్లు. సో స్టార్టింగ్లో ఒకసారి మేబీ ఏదో ట్రిప్ మేబీ ఒక 5 సార్లు వెళ్ళి ఉంటాయి ఇంటికి కూడా. సో అలా లెక్కేసుకున్న 10 నుంచి 11 సార్లు ఖచ్చితంగా వెళ్తాను. కానీ ఎప్పుడు ఎన్నిసార్లు చూసినా ఈ లొకేషన్ అన్న కొత్తగానే కనిపిస్తూ ఉంటాయి. సో యాక్చువల్గా ఈరోజు వచ్చేటప్పటికి క్రిస్మస్ సందర్భంగా సో ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ హ్యాపీ క్రిస్మస్ అనమాట. సో మీకు తెలుసు లాస్ట్ 2 daysలో నాకు క్రిస్మస్ అని చాలా ఒక మంచి స్పెషల్ ఈవెంట్గా అయ్యింది. మేబీ మా ఆఫీస్లో జరగడం వల్ల ఏంటో నాకు తెలియలేదు. కానీ ఏంటంటే ఈ ఇయర్ వచ్చేటప్పుడు క్రిస్మస్ అయితే ఒక గుడ్ వైబ్ ఇచ్చింది అనమాట మంచిగా. చాలా అంటే చాలా ఎక్కువైపోయింది. సో ఎగ్జాక్ట్ నేను అనుకున్నది అయితే ఇలాంటి టైప్ నుంచి అనమాట. చూడండి సో చాలా మీకు ఏం కనిపించట్లేదు. నేను చెప్పిందా లాస్ట్ టైం చెప్పినట్టు. సో అసలు మీకు సూర్యుడు అనేవాడే కనిపిస్తాడు. చాలా అంటే చాలా చిన్నగా కనిపిస్తాడు. మీకు డీటెయిల్ కనిపిస్తుంది అనుకుంటున్నాను. చూడండి ఎంజాయ్ దగ్గరికి వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది అనమాట. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా జరుగుతుంది, ఇలా ఉంటుందని. సో చాలా అంటే యాక్చువల్గా మీకు చలికాలం అంటే అందరికీ ఇష్టం. ఎందుకంటే చలికాలం అయితే వెరీ సేఫెస్ట్ ఇన్ఫర్మ్. హలో, ఎందుకంటే చలికాలం మార్నింగ్ శుభ్రంగా నీట్గా ఎప్పుడో 10ంటికి లాగచ్చు. సో మంచి క్వాలిటీ స్లీప్ అనేది ఉంటుంది. సో ఇలా అంటే చాలా రీజన్స్ ఉంటాయి అందుకు.
సో అలా జోనార్పేటలో టిఫిన్ చేశాను. 2 దోశ 1 వడ తీసుకున్నా. అసలు వేడిగానే లేదు. వాడైతే చాలా వేడిగా ఉందని చెప్పాడు. అక్కడ టిఫిన్ సెల్ చేస్తున్నారు సో ఆయనే. సో ఆయనతో కూడా చాలా వాటి గొడవ పెట్టుకున్నాను తమిళ్లో. సో ఈలో పడుకున్న తర్వాత ఏమిటంటే కాట్పాడి జంక్షన్ వచ్చింది. ఈలోపు ఏం జరిగిందంటే, నేను చెప్పాను కదా నేను ఎస్5లో ఉన్నాను, నా భోగి బాగాలేదని చెప్పి. ఒక స్వామి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అక్కడ ఉన్నారు, ఆయన మాత్రం S2లో ఉన్నారు అనమాట. సో మేము ఇద్దరం ఇంటర్చేంజ్ చేసుకున్నాం ప్లేసెస్ వచ్చేటప్పటికి. ఇది వచ్చేటప్పుడు విండో సీట్ అనమాట. సో కాట్పాడి జంక్షన్లో నేను వచ్చేటప్పుడు ఒక కుక్క కోల కూడా తీసుకున్నా. యాక్చువల్లీ నాకు డ్రింక్స్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడే తగ్గిద్దామని చూస్తాను, అది ఎప్పుడు తగ్గదు. సో కాట్పాడి జంక్షన్లో మనం దిగితే యాక్చువల్గా మనకి ఒక ముఖ్యమైన ప్లేసెస్ కూడా తిరగచ్చు. ఫస్ట్ ప్లేస్ వచ్చేటప్పటికి అక్కడే పక్కన ఉన్న వేలూరులో ఉన్న సిరిపురం టెంపుల్కి వెళ్ళచ్చు. సో సిరిపురం కాట్పాడి జంక్షన్ 2 ఒకటే అన్నమాట. పక్కన ఉన్న ట్విన్ సిటీస్ లాంటివి, లేదంటే ట్విన్ టౌన్స్ అనుకోవచ్చు. తర్వాత అక్కడ నుంచి తిరువణామలై కూడా వెళ్ళచ్చు. లేదు అనుకుంటే అక్కడి నుంచి ఒక తమిళనాడులో ఒక 6 మురుగన్ టెంపుల్స్ ఉంటాయి. ఆ 6 మురుగన్ టెంపుల్స్లో ఒక మురుగన్ టెంపుల్ కాట్పాడి పక్కనే ఉంటుంది. యాక్చువల్లీ మన వెస్ట్ గోదావరిలో కూడా చాలా అంటే చాలా మురుగన్ టెంపుల్స్ ఉన్నాయి. సో మన వెస్ట్ గోదావరిలోనే మలేషియా తరహాలో ఉన్న మురుగన్ టెంపుల్ మన వెస్ట్ గోదావరి పాలకొల దగ్గర ఉంది. వన్స్ నాకు ఛాన్స్ ఉంటే నేను ఆ లొకేషన్కి వెళ్ళడానికి కూడా ట్రై చేస్తూ ఉంటా. సో ఈ మాలికాపురం వచ్చేటప్పటికి ట్రైన్లో వ్యూస్ చూసుకుంటే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తుంది. సో వాళ్ళ నాన్న స్వామి వచ్చి పడుకుంటే ఈ కింద అమ్మాయి గొట్టాలు చూసుకుంటూ వాళ్ళ వ్యూని ఎంజాయ్ చేస్తుంది. ఎలా అయినా మాలికాపురానికి వచ్చేటప్పటికి వాళ్ళ నానే కదా ఎంతైనా ధైర్యం ఇచ్చేది. సో అంతే ధైర్యంగా వీళ్ళు కూడా ఈ మాలికాపురం కూడా కనిపించింది నాకు. సో ఈ లొకేషన్ వచ్చేటప్పటికి ఏంటంటే తిరుపతి దగ్గరలో ఉన్న ఏరియా అనమాట, పాకల ఇలాంటి ఏరియా. సో యాక్చువల్లీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ మనం తిరుపతి కొండలకి అయితే రీచ్ అయ్యాం. సో యాక్చువల్గా ఈ ట్రైన్ వచ్చేటప్పటికి తిరుపతి అయితే రీచ్ అవ్వదు. సో ఈ ట్రైన్ వచ్చేటప్పటికి డైరెక్ట్ రేణిగుంట రీచ్ అవుతుంది. సో ఈ లొకేషన్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిన కొండలు, ఆ వైబ్స్, ఆ పచ్చదనం. సో చిత్తూరు జిల్లాలో కూడా ఇలాంటి వైబ్స్ ఉంటాయని నేను ఎప్పుడైతే అనుకోలేదు. యాక్చువల్గా నాది వచ్చేటప్పటికి S2 అనమాట. S2లో నా సీటు. కానీ ఏంటంటే ఇంకో స్వామి వాళ్ళ అయితే ముందే చెప్పాను కదా, వాళ్ళ స్వామి అలా నాకు ఇంటర్చేంజ్ అవ్వడం వల్ల నాకు ఈ విండో సీట్ వచ్చింది. ఆ స్వామికి అయితే నేను చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. ఆ స్వామి వల్ల ఇలాంటి లొకేషన్స్ కూడా నేను తీసుకున్నా. ఏదైనా చెప్పాలంటే అయ్యప్ప స్వామి ఒక ధైర్యం ఇస్తారనమాట నాకు లైఫ్లో. సో నాకు అయ్యప్ప స్వామి నమ్ముకుని ప్రతిసారి ఏదో ఒక మంచి విషయం అయితే జరుగుతూ ఉంటుంది. సో యాక్చువల్గా ఈ లొకేషన్ వచ్చేప్పుడు నేను నిజంగా తిరుపతి దగ్గరే ఆ లొకేషన్స్, కొండలు, మీకు నిజంగా చెప్పాలంటే టైం వచ్చేటప్పటికి మధ్యాహ్నం 3 అవుతుంది. కానీ ఈ లొకేషన్లో వచ్చేటప్పటికి ఎగ్జాక్ట్గా మనకి మార్నింగ్ 7 అయినట్టు ఉంటుంది. కానీ ఏంటంటే టైం వచ్చేటప్పటికి మధ్యాహ్నం అయ్యింది. మీరు నమ్మలేరు అనమాట. సో అందరూ అంటున్నారు ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికి చలి చాలా ఎక్కువ ఉంది అని. నిజంగా నమ్మలేదు, ఎందుకంటే చిన్నప్పుడు నేను చూస్తున్న ఏరియా కాబట్టి. కానీ నిజంగా అంటే చాలా చలిగా ఉంది. సో ఈ స్టేషన్ వచ్చేప్పుడు రేణిగుంట అనమాట. ఈ రేణిగుంట స్టేషన్ నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ డెస్టినేషన్. ఎందుకంటే సో తిరుపతి రీచ్ అవ్వాలన్నా రేణిగుంట రావాలి. సో తిరుపతి, రేణిగుంట ఇవంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో అలా జర్నీ చేసుకుంటూ మన ట్రైన్ వచ్చేప్పుడు చాలా అంటే చాలా స్పీడ్గా వెళ్తుంది. సో ఇంక విషయం ఏంటంటే అలా మాట్లాడుకుంటూ అలా వ్యూస్ ఎంజాయ్ చేసుకుంటూ ఆల్మోస్ట్ మనం నెల్లూరు కూడా వచ్చేసాం. నెల్లూరు వచ్చేటప్పుడు నాకు మంచి సిటీ అనమాట. కానీ నేను ఎప్పుడు లోపలికి వెళ్ళలేదు. ఒకే ఒకసారి బస్సు దిగి ట్రైన్ కోసం వెయిట్ చేశాను. సో అదే నాకు నెల్లూరులో ఉన్న ఎక్స్పీరియన్స్ అనమాట. సో చెన్నైలో ఉన్న వాళ్ళకైతే నెల్లూరు వాల్యూ తెలుస్తుంది.
సో ఇది వచ్చేటప్పటికి నేను నెల్లూరు జిల్లాలో ఉన్న నెల్లూరు సిటీ పక్కన ఉన్న పెన్నా నది అన్నమాట. సో ఇది వచ్చేటప్పుడు చాలా అంటే చాలా బాగుంది. సో అందుకే నేను వీడియో చేశాను. కొంచెం ఎక్స్టెండ్ చేస్తాను, ఏమనుకోకండి, లొకేషన్ కోసం మాత్రమే. సో ఈ లొకేషన్ వచ్చేటప్పటికి ఏంటంటే నెల్లూరు జిల్లా పెట్టుకుంట. ఇక్కడికి వచ్చేప్పటికి ట్రైన్ ఒక 7 నిమిషాలు ఆపాడు. సో తలాఫర్ రీజన్ అనమాట. సో యాక్చువల్లీ ఇక్కడ కూడా మనకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. సో బెట్రగుంటలో ఆపడానికి ఈ ట్రైన్ రీజన్ అనమాట. ఈ ట్రైన్ వల్లే మాకు ఈ ట్రైన్ ఆగింది. సో జర్నీలో అలా చూసుకుంటే వాటర్ రిసోర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఆల్మోస్ట్ మన టైం కూడా చూసుకుంటే ఆల్మోస్ట్ ఈవినింగ్ అవుతుంది, 3-4 ఆ టైంకి అనుకోవచ్చు. సో ఆల్మోస్ట్ సన్సెట్ అయ్యే టైం అనమాట. సో అప్రాక్సిమేట్లీ ఇది గుంటూరు దగ్గర. ఇది వచ్చేటప్పుడు నేనే అనమాట. సో చూడండి, జర్నీ చూసి నా ముఖం కూడా ఎలా అయిపోయిందో. సో ఈ లొకేషన్ వచ్చేటప్పటికి కృష్ణానది. సో విజయవాడలో అనమాట. సో అయితే ఏమైందంటే ఇక్కడతో నా టికెట్ అయిపోతుంది. సో నేను ఈ ట్రైన్ కోసం, ఈ టికెట్ కోసం 1200 అయితే స్పెండ్ చేశాను ఆన్ ప్రీమియం తత్కాల్. తర్వాత అనిపించింది నేను ఎందుకంత స్పెండ్ చేశానో నాకే అర్థం కాలేదు. నిజంగా చెప్పాలంటే డబ్బులు అయితే వేస్ట్ చేసుకున్నాను నేను. ఎందుకంటే వాడు వచ్చేటప్పటికి టీసీ విజయవాడ తర్వాత నుంచి నాకు నానా తిప్పలు పెట్టాడు. సో మన జర్నీలో మనం సక్సెస్ఫుల్గా విజయవాడ అయితే రీచ్ అయిపోయాం. విజయవాడలో సో ఈ ట్రైన్ వచ్చేటప్పుడు విజయవాడ దాకా వచ్చింది. యాక్చువల్గా ఈ ట్రైన్ తాడేపల్లిగూడెనికి కూడా స్టాప్ ఉంది. కానీ అంటే నేను ఏం చేశాను నాకు తెలియక నేను ఈ ట్రైన్ విజయవాడగా అనుకొని విజయవాడ దాకా తీసుకున్నా. సో టీసీ ఏం చేశాడంటే మర్యాదగా అక్కడి నుంచి జనరల్ కంపార్ట్మెంట్లో పంపేశాడు. సో అక్కడి నుంచి నేను జనరల్ కంపార్ట్మెంట్లో నుంచి ఉన్నా. అదొక వరస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో అక్కడి నుంచి వచ్చేటప్పటికి సో సక్సెస్ఫుల్గా మన ఇంటి స్టేషన్కి అయితే రీచ్ అయ్యాం, తాడేపల్లిగూడెం. సో రీచ్ అయ్యేటప్పటికి టైం వచ్చేటప్పటికి సో నా జర్నీ వచ్చేటప్పటికి నిన్న 24th డిసెంబర్న నైట్ 8కి స్టార్ట్ అయ్యింది. సో నేను ఇక్కడికి వచ్చేటప్పటికి తాడేపల్లిగూడెం స్టేషన్ అప్గ్రేషన్ అయితే జరిగింది. సో ఆ టైంకి మా డాడీ వచ్చారు. మా డాడీ వచ్చి తీసుకెళ్ళారు. సో తీసుకెళ్ళిన తర్వాత రూమ్కి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏమైందంటే సో శుభ్రంగా తినేసాను. సో మా తాడేపల్లిగూడెం రోడ్డు అయితే చాలా అంటే చాలా బాగా చేశారు. సో మార్నింగ్ వచ్చేటప్పుడు ఐప్సం ప్రసాదం తిన్నాను. ఈ వీడియోకి అంతే. 25th డిసెంబర్ క్రిస్మస్ రోజు నైట్ 12ంటికి దిగాను. బాయ్.